మీడియా మిత్రులు నమస్కారం. గడచిన 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విజ్ఞతతో వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చూసుకుని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. నిన్న హిస్టారికల్ డే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $15 బిలియన్ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ని వైజాగ్లో వస్తానికి ఒప్పందం చేసుకుంటే ఈ రాష్ట్ర బడ్జెటే 3,22,000 కోట్లు అయితే సంవత్సరానికి దాదాపు 25,000 కోట్లు ప్రతి సంవత్సరం లెక్కేసిన 5 సంవత్సరాల్లో 1,32,000 కోట్లు $15 బిలియన్ గూగుల్ సంస్థ పెడతానికి వస్తే అసలు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా అని సూటిగా సుస్పష్టంగా అడగదలుచుకున్నా. ఇండియాలో ఉన్న రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంగా భావిస్తే 29 రాష్ట్రాలు ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ అనేది ఆంధ్రాకి వెళ్ళింది ఏంట్రా బాబు అని బాధపడుతున్నారు ఆ మిగతా రాష్ట్రాలు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని మాత్రం వైసీపీ వాళ్ళు ఏడవటం చాలా బాధాకరం. అలాగే మీ విలేకరులకైనా నాకైనా ఆ వైసీపీ నాయకులైనా మనకి ఏదైనా తెలవకపోతే గూగుల్ చేస్తాం. గూగుల్ దగ్గర సెర్చ్ చేస్తే గూగుల్ నుంచి డేటా తీసుకుంటాం. అట్లాంటి గూగుల్ కంపెనీ వస్తే ఏదో ఊరు పేరు లేని కంపెనీ వచ్చినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? $15 బిలియన్ పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది. మీరు రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షిస్తే రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంటే మీ కోపం లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు, దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నం తప్ప 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదేమో అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో $15 బిలియన్ పెట్టుబడి వచ్చినప్పుడు మీరు అన్నీ మూసుకొని వెల్కమ్ టు ఏపీ గూగుల్ అని మీరు కూడా బోర్డు చూపిస్తే ప్రజలు హర్షించేవాళ్ళు. అలాగే దానికి బదులు ఈ కాగ్గోలు చేస్తున్నారు. అభివృద్ధిని కోరుకోవటం లేదా, లేక కడప మాజీ ఎంపీ గారి కేసులో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారని గూగుల్ మీద మీకేమన్నా కోపం ఉందో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లోని ఏ సిటిజన్ అయినా గూగుల్ ప్రాజెక్ట్ వస్తుందంటే గర్వంగా ఆనందంగా వెల్కమ్ చెప్పే పరిస్థితి. కానీ మీరు చేసే విమర్శలు చూస్తుంటే మీకు టెక్నాలజీ అర్థం కాకపోవడం వల్ల నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. మీకు టెక్నాలజీ తెలిస్తే నిన్న గూగుల్ క్లౌడ్తో ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన దాన్ని స్వాగతించేవాళ్ళు. అలాగే డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త యుగం నిన్నటి నుంచి ప్రారంభమైంది. గూగుల్ అనౌన్స్డ్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏఐ అండ్ డేటా హబ్, ఇట్స్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్సైడ్ ద US. దిస్ హబ్ విల్ బ్రింగ్ గూగుల్స్ ఫుల్ AI stack to India and support local AI innovation and development. గూగుల్కి పర్ డే రెవెన్యూ $1.07 బిలియన్. అలాగే అటువంటి కంపెనీ మన దగ్గర డేటా సెంటర్ హబ్ ఏర్పాటు చేస్తుంటే దేశవ్యాప్తంగా గూగుల్ ఏపీ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అయింది నిన్నంతా. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం ఇది అర్థం కావట్లా. ఇదేదో వాళ్ళు విండ్ పవర్ ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నారని నేను భావిస్తున్నా. ఎక్కడో కాస్ట్ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి విండ్ పవర్ పెడుతున్నలాగా డేటా సెంటర్ అని వాళ్ళు భావిస్తున్నారేమో నాకైతే అర్థం కాని పరిస్థితి. అలాగే యంగెస్ట్ స్టేట్గా ఉంది, హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా ఈ రాష్ట్రం మారిపోతుంది. దానికి తార్కాణం ఈ గూగుల్ కంపెనీ రాక. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. అమెరికాలో వాషింగ్టన్ డీసీకి కూతవేటు దూరంలో డొలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే ప్లేస్లో లౌడన్ అనే కౌంటీ ఉంటుంది. ఆ కౌంటీ వర్జీనియాలో ప్రపంచానికి డేటా సెంటర్ ఎల్ఐగా పేరు తెచ్చుకుంది. అమెరికా రాజధానికి ఆనుకుండే ఈ ప్రాంతంలో ఇది డేటా సెంటర్ ఉన్న పరిస్థితి. దానివల్ల US మొత్తం మీద టాప్ 5 కౌంటీల్లో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న కౌంటీ అది. ఆ కౌంటీలో డేటా సెంటర్లు చాలా కంపెనీలు డేటా సెంటర్ ఉన్న పరిస్థితి. కానీ మీరు అది అర్థం కాక మాట్లాడుతున్నారేమోనని నేను భావిస్తున్నా. ఇది లో కాస్ట్ ప్లేస్లో పెట్టే విండ్ పవర్ లాంటి ప్రాజెక్ట్ కాదు.
ఇది రిచ్ కౌంటీల్లో కూడా ఉందనే విషయాన్ని మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది. అలాగే జాబ్ మల్టీపిల్లర్స్ అనేది టెక్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ భూమి వస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1.5 లక్షల నుంచి 1.9 లక్షల ఉద్యోగోపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది. నిర్మాణ దశలో వేలాది ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి. ఆపరేషన్ దశలో వందల సంఖ్యలో పర్మనెంట్ జాబ్స్ వచ్చే పరిస్థితి. అలాగే దాని చుట్టూ ఉన్న సప్లై చైన్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, హౌసింగ్, సర్వీసెస్ రంగాల్లో మల్టీప్లేయర్ ఎఫెక్ట్గా ఉంటుంది. ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS హైదరాబాద్లో డేటా సెంటర్ ఉంది. దాని ద్వారా ఆ ప్రాజెక్ట్ మీద AWS పెట్టిన పెట్టుబడి కేవలం 4.4 బిలియన్లు మాత్రమే. అయినా 48,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి. అలాగే AWS మహారాష్ట్రను తీసుకుంటే ఆ డేటా సెంటర్ కూడా 8.3 బిలియన్లతో పెట్టుబడి పెడితే 81,300 ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. అలాంటిది గూగుల్ ప్రాజెక్ట్కి $15 బిలియన్ గూగుల్ కంపెనీ పెడుతుందంటే 1.5 నుంచి 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన చారిత్రాత్మక నిజం. నో రాకెట్ సైన్స్ ఇన్ దిస్. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, నెంబర్ గేమ్ కాదు. ఏదైతే మీరు AWSని ఎగ్జాంపుల్గా తీసుకుంటే AWS హైదరాబాద్, AWS మహారాష్ట్ర, ఏదైతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 4.4 బిలియన్లు కానీ 8.3 బిలియన్లు కానీ ఈ 81,300ని 48,000 ఉద్యోగాలని కల్పించినప్పుడు గూగుల్ డేటా సెంటర్ AI హబ్ వస్తే మీరు తక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే తెలియని పరిస్థితి. ఇది డేటా సెంటర్ అనేది ఒక బిల్డింగ్గా మీరు భావిస్తున్నారా, లేకపోతే ఒక కోళ్ళఫారం షెడ్ లాగా భావిస్తున్నారా నాకైతే తెలియదు. కానీ దీని చుట్టూ క్లౌడ్ సర్వీసెస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, కూలింగ్ టెక్నాలజీ, హార్డ్వేర్ సప్లై చైన్ అన్నీ వస్తాయి. ఒక డేటా సెంటర్ వల్ల 3 నుంచి 6 రెట్లు పరోక్షంగా ఉద్యోగాలు లభించే పరిస్థితి ఐటీలో పనిచేసే ఎవరికైనా తెలిసేదే. అలాగే గూగుల్ లాంటి కంపెనీ వల్ల ఇంజనీరింగ్ కాలేజెస్కి కొలాబరేషన్ కానీ, ఇంటర్న్షిప్స్ ఫర్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ వచ్చే అవకాశం కానీ, హై స్కిల్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కానీ వస్తాయి అనేది ఐటీలో ప్రాథమికంగా ఐటీ జాబ్ చేసిన ఏ వ్యక్తికైనా అర్థమయ్యే నిజం. అలాగే విశాఖలో ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్రకి సమతుల్యమైన అభివృద్ధి వస్తుంది. రోడ్స్, పవర్, వాటర్, ఫైబర్ నెట్ అన్ని మౌలిక సదుపాయాలు ఇంకా బెటర్ అవుతాయి, మెరుగుపడే పరిస్థితి. హోటల్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్, చిన్న వ్యాపార రంగాలు విస్తరిస్తాయి. స్థానిక వ్యాపారాలు కూడా గూగుల్ సప్లై చైన్లో భాగం అవ్వచ్చు. ఐఎమ్ టెలింగ్ యూ నాట్ ఓన్లీ యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ ITN. ఐ డూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 30 years. ఐ వర్క్డ్ ఇన్ IT. నేను నా అనుభవంతో కూడా చెప్తున్నా, గూగుల్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద గేమ్ హియర్. అండ్ ఆఫ్టర్ మైక్రోసాఫ్ట్ కేమ్ టు హైదరాబాద్, మెనీ కంపెనీస్ ఫాలోడ్. అలాగే మైక్రోసాఫ్ట్ గురించి కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజున 1998లో చంద్రబాబు నాయుడు గారు మార్చిలో మైక్రోసాఫ్ట్ కంపెనీ తెచ్చినప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఈ ప్రెస్కి రెస్పాండ్ అయ్యేవాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రారంభించినప్పుడు 1998 మార్చిలో ఇనిషియేషన్ చేస్తే 1998 సెప్టెంబర్లో హైదరాబాద్లో మొట్టమొదటి మైక్రోసాఫ్ట్ సెంటర్ని హైదరాబాద్లో బిల్ గేట్స్ ప్రారంభించిన పరిస్థితి. కానీ ఆ రోజున మైక్రోసాఫ్ట్ ఇచ్చిన ఉద్యోగాలు మీకు తెలుసో తెలియదో 20 నుంచి 25 ఉద్యోగాలు మాత్రమే. కానీ ఇవాళ మైక్రోసాఫ్ట్ ఈ దేశంలో 25,000 ఉద్యోగాలు ఇస్తుంటే 10,000 మంది పైబడి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఎంప్లాయీస్ డైరెక్ట్గా పనిచేస్తున్నారు. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుందని చెప్తున్నా. అలాగే ఆ రోజున మైక్రోసాఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కాలిఫోర్నియా వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళి మ్యాన్హాటన్ వీధిలో తిరిగి చివరికి బిల్ గేట్స్ని హైదరాబాద్లో కలిసి వచ్చిన ఆ రోజున తర్వాత మళ్ళీ సియాటిల్ వెళ్ళి మైక్రోసాఫ్ట్ సెంటర్ పెట్టండి అని అడిగాడు తప్ప మైక్రోసాఫ్ట్ వెండర్షిప్ నాకు ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడుగుంటే ఎక్స్క్లూసివ్ వెండర్షిప్ తీసుకుని ఉంటే వేల కోట్ల రూపాయలు ఆయన పర్సనల్గా సంపాదించే అవకాశం ఉండేది. కానీ ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర హితం కోసం ఆలోచించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ తెచ్చినందువల్లే
హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది. 90 కోట్ల ఎగుమతులు కూడా లేని పరిస్థితిలో ఉన్న హైదరాబాద్ నగరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు క్యూ కట్టినాయి. ఇవాళ దాదాపు 1500 పెద్ద కంపెనీలు ఉన్న పరిస్థితి. 10,50,000 మందికి ప్రత్యక్షంగా ఐటీలో ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరం కల్పిస్తున్న పరిస్థితి. 2,70,000 కోట్లు పైబడి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఒకే ఒక హైదరాబాద్ నగరం నుంచి జరిగే పరిస్థితి మీరు అంగీకరించాల్సిన నిజం. ఇదేమి హిస్టరీలాగా ఉంటుంది కాదు, మీ ముందున్న సజీవ సాక్ష్యాలు. రాష్ట్రం విడిపోకముందు హైదరాబాద్ నగరంలో, ఇవాళ రాష్ట్రం విడిపోయినైనా ఆ తెలంగాణ రాష్ట్రం ఉందంటే, అది సర్వైవ్ అవుతుందంటే కేవలం హైదరాబాద్ నగరం మీదే. ఐటీ అనేది దాంట్లో మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది అనేది అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోవాల్సిన నిజం. అలాంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ 20-25 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ 10,000 ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వస్తే, కానీ ఈ రోజున మీరు గూగుల్ వస్తే ఏమవుతుంది? గూగుల్ అనేది 1998లో స్టార్టప్ కంపెనీ. మీరు ఇంకా వైసీపీ నాయకులు నేను అనుకుంటున్నా, ఇంకా వాళ్ళు 220,000 వాళ్ళ రెవెన్యూ ఎప్పుడు 1999లో అక్కడే ఉన్నారేమో. వాళ్ళు చూసిన గూగుల్ సెర్చ్ చేసింది తప్పు చేసానో ఒకసారి సరి చూసుకోండి. ఇవాళ ప్రపంచంలో 4వ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ప్రాఫిట్. ఎన్విడియాని వీటిని కూడా దాటేసి గూగుల్ ముందుకెళ్ళిన పరిస్థితి. ఈ గూగుల్ డేటా సెంటర్ పెట్టినాక ఏఐ హబ్ కూడా వచ్చే పరిస్థితి. మాజీ ఐటీ మంత్రి గారు కోడిగుడ్ల గురించి చెప్పే పరిస్థితి, లేకపోతే ఒక ఆయన బియ్యం గురించి, ఇంకొక ఆయన గంట అరగంట గురించి, ఇంకొక ఆయన మరో ఆయన ఇంకోటి, లేకపోతే శాండు, ఇలాంటి గోల తప్ప రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందనే వాస్తవాన్ని విస్మరించి గూగుల్ కంపెనీ రాకని మీరు వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? ఒకే మొక్కలో చెప్పండి. మీరు అవసరం అయితే గూగుల్ చేయండి. నాకు తెలియపోయినా, మీకు తెలియపోయినా, జర్నలిస్ట్ తెలియపోయినా, మనం చేసేది గూగులే కాబట్టి గూగుల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. గూగుల్ మీద కక్షతో ఉంటే దానికి మనం ఏం చేయలేం. కానీ ఆ రోజు నారా లోకేష్ గారు కూడా లాస్ట్ ఇయర్ October 31న కాలిఫోర్నియాలో గూగుల్ కంపెనీకి వెళ్ళి ఆ ఈవినింగ్ అట్లాంటాలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి వచ్చిన పరిస్థితి. ఆ రోజున 11 రోజుల్లో, 10 రోజులు కాదు 11 రోజులు కంపెనీలు తీసుకొచ్చే లక్ష్యంగా పనిచేశారు. ఆ రోజున యూఎస్లో ప్రసాద్లు అడిగిన లోకేష్ బాబు ఈ డేటా సెంటర్ వస్తుందని చెప్పలా, అయిన తర్వాత చెప్దామని. అది స్టాన్ఫర్డ్కి మామూలు దానికి ఉండే తేడా. అలాగే కొంతమంది ఈ రాష్ట్రంలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేద్దాం అనుకున్నారో, ఎంత నష్టపోయారో మీకు ఇంకా తెలియకపోతే ఎవడు చేయగలిగేది ఏం లేదు. ఏ మంత్రులు అయితే చదువు సంధ్య లేకుండా మాట్లాడారో, ఏ మంత్రులు అయితే బూతులు మాట్లాడారో, ఏ మంత్రులు అయితే అడ్డగోలుగా తెలుగు భాషను అవమానించి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేశారో, అదే మాజీ మంత్రుల చేత మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వ విధానాల మీద గూగుల్ రాకను కూడా వ్యతిరేకిస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు, నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నేను 2 సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశా. ఆ 2 సంవత్సరాల కాలంలో 14 నెలలు నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉంటే దేశంలో నెంబర్ 1లో పెట్టా. అలాగే 5,200 కోట్ల టర్నోవర్ని 9,000 కోట్లకు పెంచా. భారతదేశంలో అంత వృద్ధి రేటు ఉన్న బ్యాంకు 115-120 సంవత్సరాల చరిత్రలో ఏ బ్యాంకు లేదు. కేవలం 15 కోట్ల లాభం ఉన్న బ్యాంకుని ఆ రోజు నేనున్నప్పుడే 80 కోట్లు పైబడి సంవత్సరానికి లాభాన్ని పెంచా. 150 మందికి ఉద్యోగాలు ఇచ్చా, 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా. ఇన్ని చేస్తే అందరు చైర్మన్లు 13 డీసీసీబీలు ఉంటే 12 మందిని కంటిన్యూ చేసి నన్ను ఒక్కడనే రెన్యూ చేయాల. ఎందుకంటే మీకు అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి అది. అలాగే కేడీసీసీ బ్యాంక్ ఇప్పుడైనా డేటా తెచ్చుకుంటే ఇవాళ 120 కోట్లు ఉంది. గతంలో నా తర్వాత మీరు అపాయింట్ చేసిన చైర్మన్లు అవినీతి చేశారు తప్ప ఒక్క పాలసీ కూడా చేయాల. ఏ కంపెనీ అయినా ముందుకెళ్ళాలంటే యాక్షన్ కరెక్ట్గా చేయాలా, పాలసీని మేక్ చేయాలా, దానివల్లే కంపెనీలు ముందుకెళ్లే పరిస్థితి. నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పి యువగళం పాదయాత్రలో ఆ దిశగా పనిచేస్తా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ రోజు తెచ్చి 27 సంవత్సరాల తర్వాత ఆ రోజు స్టార్టప్గా ఉన్న కంపెనీ గూగుల్ని వైజాగ్ తీసుకురావడం దార్శనికత కాదా? కానీ ప్రతిపక్ష పార్టీ ఈ పార్టీని గొప్ప అని ఒప్పుకునే పరిస్థితి లేదు, బడ్జెట్ బాగుందని ఒప్పుకునే పరిస్థితులు ప్రతిపక్ష పార్టీలకి ఈ రాష్ట్రంలో లేవు. కాబట్టి కనీసం మీరు విధానపరమైన విమర్శలు చేస్తాం, రాజకీయపరమైన విమర్శలు చేయటం మాట ఎలా ఉన్నా మరీ మీ స్థాయి దిగజారి $15 బిలియన్ పెట్టుబడిని మీరు విమర్శిస్తున్నారంటే 132,000 కోట్లని మీరు స్వాగతిస్తున్నారా, లేకపోతే పెట్టుబడిదారులను భయపెడితే వెళ్ళిపోతారనుకుంటున్నారా? ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్తో లోకేష్ బాబు కృషితో గూగుల్ వచ్చింది. రాబోయే కాలంలో మెనీ మోర్ కంపెనీస్ విల్ కమ్.
అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర ఈజ్ గోయింగ్ టు డెఫినెట్లీ ఇట్ విల్ బి చేంజ్. ద గేమ్ చేంజర్ డెఫినెట్గా అవుతుంది. ఇది గూగుల్ కంపెనీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత నుంచి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే పరిస్థితి. అలాగే గతంలో బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్ళ పరిశ్రమలు తీసుకొచ్చిన వాళ్ళకి ఒక ఐటీ కంపెనీ విలువ ఏం తెలుస్తుంది? ఒక ఐటీఎన్గా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ విధానాన్ని సుస్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు అసెంబ్లీకి రారు కాబట్టి ప్రెస్ మీట్ అన్న పెట్టి మీరు దీన్ని స్వాగతిస్తున్నారా, గూగుల్ ఏఐ హబ్ను మీరు వైజాగ్లో స్వాగతిస్తున్నారా లేదా అనేది చెప్పకుండా ఇంకా మీరు మాజీ మంత్రుల చేత మాట్లాడుతూ ఎంతవరకు ధర్మం? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీకి రావడానికి కావాలి, కానీ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా మీరు గూగుల్ మీద మీ వైఖరిని తెలియజేయాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నా. అలాగే ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి రిలయన్స్ ద్వారా. నెల్లూరులో బీపీసీఎల్ కానీ, అనకాపల్లిలో మెటల్ స్టీల్స్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ కానీ, అనంతపూర్లో రెన్యూ పవర్ కానీ, విశాఖలో గూగుల్ కానీ, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, ఎసెంచర్ కానీ కంపెనీలు ఇప్పుడు వచ్చే పరిస్థితి. ఐటీ ఆర్థిక మంజంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఐటీ బాగోని పరిస్థితి. ఈ టైంలో ఇన్ని కంపెనీలు చేస్తున్నందుకు ద ఫ్యూచర్ లీడర్, బిలోవ్డ్ లీడర్ నారా లోకేష్కి మనస్ఫూర్తిగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు రావాలని వైసీపీ కోరుకుంటుందా, కోరుకోవట్లేదా? మీరు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాల్లాగా 5,000 రూపాయల ఉద్యోగాలు ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడదని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ముందు తక్షణం మీ మాజీ మంత్రులు కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించి సభానాయకుడిగా శాసనసభకు వచ్చి ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయని శాసనసభకు రానని చెప్పి మీరు మానేసి మీరు దేని మీద రెస్పాండ్ అవ్వకపోతే ఏమని అనుకోవాలి? లోకేష్ బాబు 11 రోజులు అమెరికా పర్యటనలో నేను కూడా ఉన్నా ఆయనతోటి. 11 రోజులు పరిశ్రమలు తీసుకొస్తున్న లక్ష్యంగా కనీసం వందల సంఖ్యలో ఇంటరాక్ట్ అయ్యాడు కంపెనీలతో. అవన్నీ ఆ రోజున గూగుల్ వస్తుందని ఆ రోజే చెప్పొచ్చు ఆయన, కానీ చెప్పలా. అది మీరు గమనించాలని మిమ్మల్ని కోరుతూ, అలాగే ఒకళ్ళేమో మీరు ఇచ్చిన మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిరతానికే పనిచేసేందుకు మంత్రులు ఇచ్చారు. మళ్ళీ ఇవాళ అదే మాజీ మంత్రులు మాట్లాడుతున్నారంటే దీని మీద ఆత్మావలోకనం చేసుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి ఉంది. మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం మీరు పనిచేస్తుంటే, రాజకీయ ప్రయోజనాలు ఎవరైనా ఏ రాజకీయ పార్టీని ఆశిస్తుంది. మీరు ఈ రాష్ట్ర ప్రజానీకంకి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేద్దామన్న ఆలోచన మీ పార్టీకి ఉంటే తక్షణం మీరు గూగుల్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, మైక్రోసాఫ్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడేస్తాం, వాళ్ళకే టైం వేస్ట్. అట్లాగే మాజీ ఐటీ మంత్రి గారికి తెలిసింది కోడిగుడ్లు, పెట్ట, చేపలు, స్టోరీలు ఇలాంటివి చెప్పడం వల్ల ఉపయోగం లేదని ఇంకోసారి తెలియజేస్తూ, ఒక అతను క్యాసినో అంటాడు, ఇంకొక అతను ఇల్లీగల్ లెక్కర్ అంటాడు, ఇంకొంతమంది ఇలా భూత పురాణాలు మాట్లాడిన వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారంటే మీరు ఆత్మావలోకనం చేసుకుని మీరు రిగ్రెట్ ఫీల్ అయి ఉంటారని ప్రజలందరూ భావిస్తున్నారు. కానీ మేము ఇంకా వాళ్ళే మాట్లాడితే, సో నేను అలా మాట్లాడలేను. కానీ ఎవరు వచ్చినా, మరి 8వ తరగతి చదివిన కొడాలి నాని ఇలాంటి వాళ్ళు వస్తే నేను గూగుల్ ఏఐ హబ్ గురించి మాట్లాడలేను. కానీ ఐటీ అనుభవం ఉన్న వాళ్ళు మీ పార్టీలో ఎవరైనా ఉంటే, ఐటీఎన్లుగా పనిచేసిన వాళ్ళు డెఫినెట్గా మీ పార్టీలో కూడా ఉండుంటారు. అలాగే ఐటీ వింగ్ ఉంది మీకు, దాంట్లో ఎవరన్నా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర హితం కోసం నిజం చెప్పడం కోసం మీరు డిబేట్కి సిద్ధమైతే నేను డిబేట్కి సిద్ధం. ప్లేస్ మీరు చెప్పినా నేను వస్తా, మీరు నన్ను చెప్పమన్నా విజయవాడలో కానీ గన్నవరంలో కానీ నేను కూడా చర్చకు సిద్ధం. దీనివల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం, గూగుల్ ఏం చేస్తుంది, 1.5 లక్షల నుంచి 1.9 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అనేది మీరు ఏడబ్ల్యూఎస్ నుంచి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ నుంచి కంపేర్ చేస్తే తెలుసుకునే పరిస్థితి. అలాగే లౌడౌన్ కౌంటీ, వాషింగ్టన్ డీసీ అమెరికాలో రాజధాని, దానికి 10 మైళ్ళు దూరం కూడా ఉంటుంది, 10-15 మైళ్ళు దూరంలో ఉండే ఈ కౌంటీలో, రిచెస్ట్ కౌంటీలో, ఆ ప్రాంతంలో ఇల్లు $1 మిలియన్ ఉండే ఏరియాలో డేటా సెంటర్లు ఉన్నాయి. మీరు చరిత్రను తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకోండి, అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడటం దుష్పరిణామం. అలాగే దారుణంగా మాట్లాడటం అనేది గర్హనీయం కూడా. అలాగే ఈ గూగుల్ సంస్థకు 5 ఎకరాల పైగా
పొలం ఇస్తున్నారని దుష్ప్రచారం చేస్తాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా గూగుల్ క్లౌడ్ అనేది దాని ఆదాయంలో దానికి వచ్చే లాభంలో 45 రోజుల డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి 1.07 బిలియన్ టర్నోవర్ రెవెన్యూ ఉండి 28 బిలియన్లు క్వార్టర్లీ Q2 రిజల్ట్స్లో కూడా ఉన్నదానికి ఈ $15 బిలియన్ ఇన్వెస్ట్ చేయడం అనేది మ్యాటర్ కాదు. దయచేసి దాన్ని తెలుసుకుని మీరు ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాన్ని ఆపేసి ఇక నుంచి మీరు గూగుల్ గురించి మాట్లాడకపోతే మీకు మీ పార్టీకి లాభం అని మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ, ఒకవేళ కాదు మీరు డేటాతో వస్తారంటే గూగుల్ డేటా సెంటర్ గురించి డేటాతో వస్తారంటే మాట్లాడదాం. బూతులు తిట్టేవాళ్ళు, అసలు ఐటీ అంటే అర్థం కాని వాళ్ళు, చదువు సంజయ్ లేని వాళ్ళు మాట్లాడితే సభ్య సమాజం హర్షించదని మీకు తెలియజేస్తూ, అలాగే ఇలా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేయడం కోసం ఒక సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. వైజాగ్లో గూగుల్ రాకతో వైజాగ్ ముఖ చిత్రం మారబోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అప్రిషియేట్ చేసింది. అలాగే దేశంలో మొట్టమొదటి $15 బిలియన్ FDI దేశంలోకి రావడం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది. దీన్ని చేసినందుకు మీకు ఎట్టాగు లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేసే పరిస్థితి అంత మనసు మీకు లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి దార్శనికతను కూడా మీరు ఒప్పుకునే పరిస్థితి మీకు లేదు. కానీ ఇవాళ నుంచి గూగుల్ సెంటర్ గురించి మాట్లాడితే మీరు మాట్లాడేది ఎలాగూ యుఎస్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఉన్న గూగుల్ కంపెనీ వాడు చూడరు. మీరు ఎంతసేపు దీన్ని రాజకీయం చేద్దాం అనుకుంటాం కన్నా ప్రెసిడెన్షియల్ డిబేట్ ఉంటుంది యుఎస్లో. ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఎవరు పోటీ చేసినా ఇద్దరు అభ్యర్థులు ఆ డిబేట్లలో పర్సనల్గా పాల్గొనే పరిస్థితి. అలాంటి డిబేట్లు ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలోని పార్లమెంటరీ డెమోక్రసీలో కూడా వస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా. అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ డిబేట్లో పాల్గొంటే 1-2 డిబేట్ల తర్వాత 3వ డిబేటే ఉండదు. అలాగే ఈ రాష్ట్రం కోసం 98లో మైక్రోసాఫ్ట్ తెచ్చినప్పుడు 20 నుంచి 25 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిన మైక్రోసాఫ్ట్ ఇవాళ 25,000 ఉద్యోగాలు ఈ దేశంలో, దాదాపు 10,000 ఉద్యోగాలు పైబడి హైదరాబాద్ కాంపౌండ్ నుంచి మైక్రోసాఫ్ట్ సెంటర్ నుంచి పనిచేసే పరిస్థితి. అలాగే ఇన్ని లక్షల కోట్లు ఎగుమతులకు తీసుకెళ్లిన పరిస్థితి. ఇప్పుడు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఐటీలో అగ్రభాగాన నిలుస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ రాకముందు కేవలం 90 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్న హైదరాబాద్ నగరం ఎలా అవుతుందో ఇవాళ అదే 90-100 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్. నా దగ్గర కరెక్ట్ డేటా లేదు కానీ ఆ 100-150 కోట్లు 200 కోట్లు ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్ రాబోయే కాలంలో భారీగా పెరిగి హైదరాబాద్కి తలమానికంగా వైజాగ్ ఐటీ హబ్గా రూపాంతరం చెందుతుందంటూ ఏమాత్రం సందేహం లేదు. అలాగే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్తో అమరావతి ముఖ చిత్రాన్ని కూడా మార్చబోతుంది. అమరావతి కాని అనేది ఇంక లేదు. అమరావతి ఎట్టి పరిస్థితుల్లో ఈ 2-3 సంవత్సరాల్లో రాబోయే 2-3 సంవత్సరాలు అమరావతి పట్టణం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ అమరావతి పట్టణం అజరామరం అవుతుంది. అమరావతి పట్టణాన్ని అని ఫుల్ స్టాపే ఉంటుంది. 59,000 కోట్లతో వర్క్లు స్టార్ట్ అయినాయి. అలాగే పోలవరం కూడా వర్క్ ఫాస్ట్గా జరిగే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు చిన్నటిని విమర్శించవచ్చు కానీ కోడి ముందా గుడ్డు ముందా ఇది తర్కవాదన. ఇక అది కోడి ముందో గుడ్డు ముందో ఎప్పటికీ తేలే పరిస్థితి లేదు. అలాంటి భాష వాడటం, అలాంటి వాళ్ళకి ఐటీ మంత్రి అవ్వడం కూడా చాలా బాధాకరం. గూగుల్ని వెల్కమ్ చేసేందుగా మాజీ ఐటీ మంత్రి గారికి అమర్నాథ్ గారికి కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. యూ హ్యావ్ టు వెల్కమ్ గూగుల్. యూ హ్యావ్ టు షో మీరు మీ పార్టీ బ్యానర్ పెట్టుకోకుండా అయినా వెల్కమ్ టు ఏపీ గూగుల్ని రమ్మని ఆహ్వానిస్తే ఈ రాష్ట్రానికి ఐటీ మంత్రిగా మీరు కొన్నాళ్ళు పనిచేసినందుకు మీకు కనీసం ప్రజల్లో మంచిది ఉంటుందని నేను భావిస్తున్నా. ఐటీ మంత్రిగా ఆ రోజుల్లో దామోదర్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు కూడా, మొన్న కాలం చేసిన దామోదర్ రెడ్డి గారు తెలంగాణ తుంగతుర్తి శాసనసభ్యుడు పనిచేసి వాళ్ళు కూడా ఐటీకి బాగానే చేశారు. కానీ మీ హయాంలో ఐటీ పరిశ్రమ ఏం తెచ్చారు? కాల్ సెంటర్లు కూడా తేలేకపోయారు. మీరు డేటా సెంటర్ల గురించి మాట్లాడతా, డేటా సెంటర్ ఏం చేస్తుందో తెలియకుండా మాట్లాడతా, డేటా సెంటర్ కాదు డెవలప్మెంట్ సెంటర్ తెమ్మని అడుగుతున్నారు. డెవలప్మెంట్ సెంటర్ రాదు అనేది మీకేమన్నా ఎవరైనా చెప్పారా? అంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని ఆ రోజు మీరు మాట్లాడిన మాటలైతే మైక్రోసాఫ్ట్ను కూడా ఇలాగే వ్యతిరేకిస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ 20-25 ఉద్యోగాలు మాత్రమే ఇస్తుంది అని మీరు ఆ రోజు నిజాలని ఫిగర్స్ని తీసుకుని మాట్లాడితే
ఇవాళ మైక్రోసాఫ్ట్ను కూడా ఆ రోజు వ్యతిరేకించేవాళ్ళు. కానీ ఇవాళ మైక్రోసాఫ్ట్ కంపెనీ 25,000 ఉద్యోగాలు ఇస్తుంది, 10,000 పైబడి హైదరాబాద్ క్యాంపస్లోనే ఉన్న పరిస్థితి. రాబోయే కాలంలో గూగుల్ అనేది డెఫినెట్గా గేమ్ చేంజ్ చేస్తుంది. నేను ఒక ఐటీఎన్గా చెప్తున్నా, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, అలాగే 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న లోకేష్ బాబు లక్ష్యం 80% నెరవేరుతుంది. వైసీపీ వాళ్ళకి మీరు పెద్ద మనసు లేదు కాబట్టి మీరు తక్షణం గూగుల్ మీద విమర్శలు చేస్తే మీకు దేశ విదేశాల్లో కూడా బ్యాడ్ అవుతుంది తప్ప గుడ్ రాదు. దయచేసి మీరు మానవతా దృక్పథంతో అన్న ఆలోచించి మీరేం మాట్లాడారో మీరు మాట్లాడి మీరు ప్రెస్లో మాట్లాడేదాన్ని మీరు చూసుకుని మాట్లాడితే బెటర్. ఏడబ్ల్యూఎస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్లో 4 బిలియన్లు పెడితే 43,000 ఉద్యోగాలు, 8 బిలియన్లు పెట్టిన మహారాష్ట్రలో 83,000 ఉద్యోగాలు వచ్చినట్టే ఇక్కడ 15 బిలియన్లు పెట్టినప్పుడు 150,000 నుంచి 190,000 మధ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ఇది కూడా మీకు అర్థం చేసుకోవద్దు, మీ కర్మ తప్ప ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. మీకు అధికారం ఇస్తే 5 సంవత్సరాల పదవీ కాలంలో ఏ మాజీ ఆ రోజున మంత్రులుగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ గారిని ఇలా తిట్టడమే లక్ష్యంగా పనిచేసి ఇవాళ అదే మాజీ మంత్రులందరూ మళ్ళీ వచ్చి ఇట్లాగే మాట్లాడితే సభ్య సమాజం తలదించుకుంటుంది. సభ్య సమాజంలో మీ పార్టీ మనుగడ ప్రశ్నార్థం అవుతుందని నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో గూగుల్ని వెల్కమ్ చేయాల్సిందిగా వైసీపీ నాయకులందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. మాజీ ఐటీ మంత్రి అయితే 100% వెల్కమ్ చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇదేం కోళ్ళ ఫార్మో, ఒక బిల్డింగో, కోడో గుడ్డో ఏది ముందో ఇలాంటిది కాకుండా కేవలం ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే డేటా సెంటర్ ఏఐ హబ్గా మీరు పరిగణించాల్సిందిగా మాజీ ఐటీ మంత్రికి తెలియజేయాల్సి రావడం చాలా బాధాకరం. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఏపీ ఆర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ what is data center and what is artificial intelligence hub and what is the benefit ఏమవుతుంది రాష్ట్రానికి అనేది ఐటీలో పనిచేసే ప్రతి రీసెంట్గా ఎవరన్నా ఇంటర్న్షిప్ చేసే ఐటీ ఎంప్లాయీకైనా లేదు కొత్తగా జాబ్ ఆఫర్ వచ్చిన ఎంప్లాయీకైనా తెలిసే నిజం. దయచేసి వైసీపీ పార్టీలో ఎవరైనా ఐటీ అనుభవం ఉన్నా, ఐటీఎన్గా ఉన్నా, లేదా ఐటీ ఉద్యోగం చేసినా, ఐటీ నాలెడ్జ్ ఉన్నాడు ఉన్నా, ఎక్సెప్ట్ ఇంక్లూడింగ్ ఎవరితో అయినా బహిరంగ చర్చకు నేను సిద్ధం. థ్యాంక్ యూ. కాదండి, అసలు మీరు మాట్లాడే క్వశ్చన్లోనే రవిచంద్ర గారు మేమే కారణం అన్నాళ్ళు అని క్లెయిమ్ చేసుకోవాలంటే అది మంచిదేనా చెడనా? వాళ్ళ క్వశ్చన్లోనే కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఓన్ చేసుకునే వాళ్ళు ఇట్లా మాడతారని నేను భావించట్లా. ఈ రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్లు అయితే, సో 5 సంవత్సరాల మీద 16 లక్షల కోట్లు బడ్జెట్ అయితే 132,000 కోట్లు 5 సంవత్సరాల్లో పంచవర్ష ప్రణాళిక లెక్కలో చూసుకున్నా, బడ్జెట్ లెక్కలో చూసుకున్నా 25,000 కోట్లు దాదాపు ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి. దాదాపు ఒక క్వార్టర్లో 28 బిలియన్ ప్రాఫిట్లో ఉన్న కంపెనీ, ప్రపంచంలో 4వ ఎక్కువ లాభాలు వచ్చే కంపెనీలో ఈ మధ్య ఎన్విడియాని కూడా దాటిన పరిస్థితి గూగుల్. ఆ రోజు మైక్రోసాఫ్ట్ తెచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పే మీరు లేరప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు 20-25 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ రోజు మైక్రోసాఫ్ట్ వ్యతిరేకితే ఏమయ్యేది? వాళ్ళు 25,000 ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్లో జాబ్లు వచ్చే పరిస్థితి. వాళ్ళు ఏం మాడుతున్నారో వాళ్ళకి అర్థం అవట్లేదు. అందుకే నేను ప్రశ్న పెడతాకు వచ్చా. ఐ వర్క్డ్ ఇన్ ఐటీ, ఐ డూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 30 years in IT industry. That is the reason I came to press meet today, and I am thankful to beloved leader Nara Lokesh garu to bring గూగుల్ని తెచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసి ఆయన చేసిన పనికి, అలాగే దీని బ్రాండ్ ఇమేజ్, సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్ వల్లే ఇక్కడికి వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా, అలాగే కేంద్రం నుంచి మద్దతు ఇచ్చి ఇది రావడానికి సహకరించి, అన్ని రాష్ట్రాలు మాకు రాలేదని వాళ్ళు ఏడుస్తుంటే ఇక్కడ వచ్చినందుకు వైసీపీ వాళ్ళు ఏడుస్తూ మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఇంకా ఉన్నాయా అన్నా? కాదు కృష్ణ గారు, బేసికల్లీ మీడియా కూడా దయచేసి మీరు గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్ వచ్చింది, $15 బిలియన్ పెట్టుబడి వచ్చింది, దేశంలో ఫస్ట్ FDI వచ్చింది. దీన్ని ప్రసారం చేసే టైంలో ఈ చిన్న వాటిని, ఇసుకని, ఇలాంటి వాటిని మనం మాట్లాడకపోతే కొన్నాళ్ళు బెటర్ ఉంది. ఏం చేస్తాం? అది రాష్ట్ర దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో
గూగుల్ని కూడా వ్యతిరేకిస్తున్నారంటే ఇంకా మీరు మిగతా అంశాల మీద స్పందించాలని అడగటం కూడా న్యాయం కాదని నేను భావిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే దేశంలో ఎఫ్డిఐలు ఓపెన్ చేస్తే రాణిస్తానికి రూల్ పొజిషన్ తీసుకున్న తర్వాత హయ్యెస్ట్ పెట్టుబడి ఇప్పుడు వస్తే దాన్ని విమర్శిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుస్పష్టంగా ఆయన వైఖరి గూగుల్ మీద తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కల్తీ మద్యమని ఇలాంటివి మాట్లాడి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి ఈ రాష్ట్ర దిశ మార్చి ఇవాళ హైదరాబాద్ పట్టణంలో 10,50,000 మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే సబ్సిక్వెంట్గా యాన్సర్ యూనిట్స్లో కానీ పరోక్షంగా ఉపాధి కానీ ఇంకో 6-7 లక్షల మందికి 17-18 లక్షల మంది హైదరాబాద్ నగరంలో ఐటీ మీద బతుకుతున్నారనేది గణాంకాలు చెప్పే నిజాలు. వీళ్ళు ఎంతసేపు గూగుల్ వద్దు, ఇందాక మీరు రాకమని చెప్పారు డేటా సెంటర్లు అనేవి రిచ్ ప్లేస్లో ఇదే విండ్ పవర్ కాదు. వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ అమెరికాలో హైవే మీద ట్రావెల్ చేస్తుంటే బాగా కంట్రీ సైడ్ విండ్ పవర్ కనపడుతుంటాయి, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. అదే అట్లాంటి ప్లేసులో డేటా సెంటర్ పెట్టాలనే భ్రమలో వీళ్ళు ఉన్నట్టున్నారు. వీళ్ళు కనీసం గూగుల్ గురించి విలేకరులు మీకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ గూగులే చేస్తారు. మీరు చెప్పండి, గూగుల్ రావటం హర్షణీయమా కాదా? వాళ్ళు గూగుల్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు దీని గురించి. కనీసం వైసీపీ నాయకులందరూ గూగుల్లో సెర్చ్ చేస్తే సెర్చ్ ఇంజిన్ మీకు రిజల్ట్ ఎత్తుంది, దాన్ని బట్టి మాట్లాడండి. ఈ పిచ్చివాదన కట్టిపెట్టండి. డైవర్షన్ పాలిటిక్స్ చేయటం ప్రజలు గమనిస్తారు. రాబోయే కాలంలో డబ్బులు 1 ఫేజ్లోనే కంప్లీట్ అవుతుంది. 5 ఇయర్స్లో ఈ ప్రాజెక్టు మొత్తం అవుతుంది. ఈలోపు నిర్మాణం రంగంలో ఉన్నప్పుడే వేలాది మంది ఇంజనీర్లకి బోల్డ్ మందికి ఉద్యోగోపాధి అవకాశాలు వస్తాయి. ఇందాక అవన్నీ చెప్పి మళ్ళీ రిపీట్ చేయటం నా అభిమతం కాదు. కానీ ఇది వైసీపీ నాయకులు కూడా అలా వాళ్ళు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, మొన్న ఎన్నికలకు వెళ్తారని రాశారు. ఎక్కడో ఎన్నికలకు వెళ్తే 11 మంది ఎన్నికలకు వెళ్తారు. సరే 11 మంది మళ్ళీ గెలిచారు. లేదు మా పార్టీ 4-5 గెలిచిందో, లేదా 10 మేము గెలిచి 1 గెలుస్తాం, లేదా వాళ్ళు 5 మేము 6 మేము 6 వాళ్ళు 5 ఏదో జరుగుతుంది. లేదు 11 వాళ్ళే గెలిచారు అనుకుందాం. పోనీ 11 మంది గెలిచిన అసెంబ్లీకి రారు కదా వాళ్ళు. మళ్ళీ అలా ఎన్నికలకి వెళ్ళగలం, మేము అసెంబ్లీకి వెళ్ళమని చెప్పి మీరు ఓటు అడిగి మేనిఫెస్టోలాగా మీరు ఓటు అడిగేటప్పుడు పబ్లిక్కి మా ఎజెండా ఇది అని చెప్పి ఎన్నికలకి వెళ్ళే దమ్ము వైసీపీకి ఉందా? కనీసం వైసీపీ ఎమ్మెల్యేలు 4 అయితే, కొత్తగా ఎలక్షన్ అయిన వాళ్ళు అయితే, కొత్తగా ఎన్నికల్లో గెలిచి ఏదో చేద్దామని తాపత్రయంతో రాజకీయాల్లోకి వస్తారు ఎవరైనా. ఆ 4 అయితే ఓటు తీసుకుంటాకు వచ్చారు. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా వచ్చే పరిస్థితి కనపట్ల. అసలు మనం అసెంబ్లీ చూడకుండానే, అసెంబ్లీలో మాట్లాడకుండానే రిటైర్ అయిపోతాం కావచ్చు అనే బాధలో ఉన్నారు వాళ్ళు. కనీసం ఆడమొరన జగన్మోహన్ రెడ్డి గారు ఆలకించాలి. ఈ మాజీ మంత్రులతో అయినా నేను చర్చకు సిద్ధం. ప్లేస్ మీరు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, దీని మీద కూలంకుషంగా చర్చిద్దాం. మీరు మైనస్లు ఉంటే చెప్పండి, అంతే తప్ప గూగుల్ రాకను వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు అడ్డుకున్నట్టే. ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని ఒకసారి ఒక మీటింగ్లో గన్నవరంలో ఒక ఐటీ కంపెనీ ఓపెనింగ్ రోజు లోకేష్ బాబు గురించి చెప్పారు. అదే లోకేష్ బాబు కష్టపడి ఈ కంపెనీని తీసుకొస్తే మీరు లోకేష్ బాబుని పొగిడే అంత మీకు మనసు లేదు. కానీ దీన్ని మీరు వ్యతిరేకత్వం వల్ల ఇప్పుడు ఆపలేరు, ఆగదు. గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ వచ్చి తీరుతుంది, వైజాగ్ని గేమ్ చేంజ్ చేస్తుంది. అలాగే ఫ్యూచర్లో 150,000 నుంచి 190,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మీకు ఒక్కటే చెబుతున్నా, మైక్రోసాఫ్ట్లో ఆ రోజు 20-25 ఉద్యోగాలు ఇన్నిసార్లు ఎందుకు చెప్పారంటే మీకు ఇప్పుడన్నా అర్థమై ఇవాళ నుంచి అన్నా ప్రెస్ మీట్లు పెడతాం మానేస్తారని ఇన్నిసార్లు చెప్తున్నా. మీకు పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మనిషికో మాట అని ఏదో సామెత ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు 20-25 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 20-25 మంది ఉద్యోగస్తులతో సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ బ్రాంచ్ ప్రారంభమైన హైదరాబాద్ నగరంలో వాళ్ళు ఇన్ని వేల మంది పనిచేస్తున్నారు. రాబోయే కాలంలో వైజాగ్ కూడా హైదరాబాద్కి తలదన్నే రీతిలో తలమానికం అవబోతుంది. థ్యాంక్స్ టు నారా లోకేష్. ఈ గూగుల్ని మెటీరియలైజ్ చేసి ప్రాక్టికాలిటీగా గ్రౌండ్ చేసినందుకు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇందాక చెప్పాను పూర్ణ గారు, మీరు రాలేప్పటికి 29 రాష్ట్రాలు ఉంటే జమ్మూ కాశ్మీర్తో కలిపి 29 రాష్ట్రాలు మా దగ్గర రాలేదేంట్రా బాబు అని వాళ్ళు ఎడుతున్నారు. ఇక్కడికి ఆంధ్ర వచ్చిందని, ఇక్కడికి వచ్చింది ఏంటని వైసీపీ వాళ్ళు ఎడుతున్నారు. మరి ఏం చేస్తుంది దానికి? గూగుల్ మీద కోపమే వాళ్ళకి. ఎవరైనా వ్యక్తిగతంగా రాగద్వేషాలు కోపం ఉంటాయి కాబట్టి. అదే ఇప్పుడు మాజీ ఎంపీ గారి దాంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా తీశారు, ఇందా చెప్పా. మళ్ళీ పదే అదే చెప్పి ఉపయోగం లేదు. కానీ ఇది ఒక ఐటీఎన్గా చెప్తున్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే
ఆ రోజున మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చినప్పుడు ఇంత పెట్టుబడులు రాలా. చంద్రబాబు నాయుడు గారు సియాటిల్ వీధుల్లో తిరిగి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి తెలుగు ప్రజలు ఇంతమంది ఐటీలో పనిచేస్తానికి ఆయన కారకుడు అంటంలో, ముఖ్య కారకుడు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు గారిని రాజకీయంగా విమర్శించే వాళ్ళు ఉంటారేమో, కానీ మంచి అడ్మినిస్ట్రేటర్ కాదనో, దార్శనికుడు కాదనో, ముందు చూపు లేదనో విమర్శించేవాళ్ళు ఈ దేశంలో ఎవరు లేరు. అలాగే ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పనిచేస్తున్న ఎన్డీఏ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇందాక కూడా చెప్పా, యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ లాగా నేను మాట్లాడి నేను అలా ఒక్కటే నేను గవర్నమెంట్ విప్గా ఉండి చెప్పడం కాదు, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్గా నేను సుస్పష్టంగా ఐటీఎన్గా నా 30 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. మీలో అనుభవం ఉన్న ఐటీ ఎంప్లాయీ కానీ, ఐటీ వింగళ్ళు కానీ, మీ మాజీ మంత్రులు కానీ ఎవరైనా చర్చకు వస్తే దీనికి ఫుల్ స్టాప్ పెడదాం. ఇక రోజు కామ వద్దు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టి మీరు గూగుల్ని మీరు బహిరంగ చర్చకొచ్చి గూగుల్ని మీరు కూడా వెల్కమ్ చేసి మీరు కూడా ఆ ప్లేకార్డ్ పట్టుకుంటారని నేను బలంగా నమ్ముతున్నా. Please come for the discussion. You don't need to waste the time with all the channels speaking the same thing again and again in the all over the state. 13 పాత జిల్లాలు అన్ని సార్లు మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం లేదు. గూగుల్ తెచ్చింది నిజం, గూగుల్ వచ్చిందనేది నిజం. నిన్న హిస్టరీలో చారిత్రాత్మక రోజు. ఇది కేవలం చంద్రబాబు గారి వల్ల, లోకేష్ గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల, మోడీ గారి సహకారంతోనే సాధ్యమైంది. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హెల్ప్ టు గెట్ దిస్ ప్రాజెక్ట్ టు ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.